ఎన్నికల్లో ఊరు వాడ వందల కొద్దీ హామీలను ప్రకటిస్తాడు. ఎన్నికల అనంతరం ప్రజలకి మొండి చేయి చూపించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చరిత్ర అంతా కూడా మనం చూస్తే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఏదైతే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తుడు అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే 1999 కానీ లేక 2014 కానీ 2024 కానీ 3 పర్యాయాలు ఈయన ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి సందర్భాల్లో ఎన్నికలకు ముందు నేను అంత చేస్తా ఎంత చేస్తా అని చెప్పి నిరుద్యోగుల యొక్క ఓట్లని కొల్లగొట్టుకుని వేయించుకుని ఎన్నికలు అయిపోయాక వాళ్ళకి మొండి చేయి చూపించే కార్యక్రమం చేయడం మనం చూస్తే 2024 ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 రాజకీయ పార్టీలు కలిపి ప్రకటించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా ప్రతి ఏడాది జనవరి 1వ తేదీ నాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీని భర్తీ చేసేటటువంటి క్రమంలో భాగంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాము అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏడాదికి 4 లక్షల మంది చొప్పున 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అని చెప్పి చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నెలకి 3,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి కూడా హామీని ఇచ్చినటువంటి కార్యక్రమం మనం చూసాం. కానీ ఎక్కడా కూడా ఈ హామీలను నెరవేరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లే. మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో శ్రీ లోకేష్ గారు తండ్రి గారి వారసత్వాన్ని తీసుకుని ఆయనకి వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి అర్హత లేనప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఒక షాడో ముఖ్యమంత్రిగా అన్ని శాఖల్ని ఆయన కంట్రోల్లో పెట్టుకుని నడుపుతా ఉన్నటువంటి లోకేష్ గారు మొన్నటి రోజు ఉగాది సందర్భంగా ఏదైతే ఎన్నికల్లో హామీని ఇచ్చామో ఆ హామీని నెరవేర్చేస్తున్నాము, జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి ఒక హంగామాని సృష్టించి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతోనే ఏదో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేసినంత బిల్డప్లు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఉగాది రోజు మన పెద్దల నుంచి కూడా ఏదైతే షడ్రుచులతో ఓ చక్కటి ఉగాది పచ్చడిని తీసుకుని అందరం కూడా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా తింటాం. కానీ లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల నోట్లో ఉగాది పచ్చడి కాకుండా నోట్లో మట్టి కొట్టాడని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోనంటే ఒక పక్కన ఏదైతే స్పష్టంగా అసెంబ్లీలో ప్రతి ఏడాది కూడా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంలో ఆర్థిక శాఖ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ద్రవ్య విధాన పత్రం అనేటువంటిది ప్రవేశపెడతారు. అందులో చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది 2024 మార్చి నాటికి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 11,79,000 మంది
ఉన్నారు అని చెప్పి అదే సందర్భంలో అదే ద్రవ్య విధాన పత్రంలో అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2025 డిసెంబర్ నాటికి ఆ 11,79,000 ఏదైతే 2024 మార్చి నాటికి ఉన్నదో అది 25 డిసెంబర్ నాటికల్లా 10,07,000 మందికి ఆ ఉద్యోగస్తుల యొక్క సంఖ్య తగ్గిపోయినట్టుగా అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వం ఆర్థిక శాఖ వారు ప్రవేశపెట్టినటువంటి ద్రవ్య విధాన పత్రంలో స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈ 2 ఏళ్ల కాలంలో 1,72,000 మంది ఉద్యోగస్తుల ఉద్యోగాల్ని పీకేసినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. మరో పక్కన ఏదైతే ఎన్నికల సందర్భంలో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి యొక్క ఆత్మగౌరవం పెరగాలి, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు జాచి దేహి అని చెప్పి ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాలను అడుక్కునేటటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి ప్రతి ఇంటి వద్దకే తీసుకెళ్లి పేదవాడికి మంచి చేయాలి, దగ్గరుండి దరఖాస్తు చేయించి వారికి అందాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాల తాలూకా ఫలాలని ఏ ఒక్కరికి కూడా పైసా లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా పేదవాడి గడప వద్దకి పంపించాలనేటువంటి లక్ష్యంతో వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి 2,66,000 మందిని ఆ గ్రామంలోనే ఉన్నటువంటి నిరుద్యోగుల్ని గౌరవ వేతనంగా వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తూ వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకున్నాము. ఎన్నికల సందర్భంలో ఇదే కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేక లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రస్తుతం ఇస్తా ఉన్నటువంటి 5,000 రూపాయలు మీ ఇంట్లో సరుకులు కొనుక్కోవడానికి కూడా సరిపోవు, మా ప్రభుత్వం వస్తే 10,000 రూపాయలకి పెంచుతాము అని చెప్పి ఆ వేళ చెప్పడం జరిగింది. నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఆవేళ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక వాలంటీర్ మీద భుజం మీద చేయి వేసి ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా నటిస్తూ నీకు రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నీకు 5,000ని 10,000 రూపాయలకు పెంచిపోతా ఉన్నాం వాలంటీర్ల యొక్క జీతాన్ని, రేపు మేము గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చాక పూతరేకులు తీసుకొచ్చి నా నోట్లో పెట్టామని చెప్పి కూడా ఆ వేళ చెప్పడం జరిగింది. మరి వేళ ఆ 2,66,000 మంది వాలంటీర్లని పీకేశారు, వాళ్ళ నెత్తి మీద టోపీ పెట్టారు. మరో పక్కన అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి మా ప్రభుత్వం దిగే నాటికి 96,675 మంది ఉంటే ఈవేళ ఆ సంఖ్య 87,681 మందికి తగ్గిపోయింది. అంటే అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో పనిచేసేటటువంటి మరొక 9,000 మంది ఉద్యోగాలను కూడా పీకేసి వాళ్ళను కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చారు. జిల్లా పరిషత్లో కావచ్చు, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం శాఖలో కావచ్చు, ఆశాలు, అంగన్వాడీలు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల యొక్క సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చింది 2 ఏళ్లలో. మరో పక్కన ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేసేటటువంటి వాళ్ళని భయపెట్టి బెదిరించి 2,360 మందిని బలవంతంగా రాజీనామా చేయించి వాళ్ళ ఉద్యోగాల నుంచి పీకేసినటువంటి కార్యక్రమం చేశారు. బెవరేజ్ కార్పొరేషన్లో దాదాపు 18,000 మంది పనిచేస్తూ ఉంటే దయా దాక్షిణ్యాలు లేకుండా వాళ్ళను కూడా పెరికేసి రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఏపీ ఫైబర్ నెట్లో 2,000 మంది ఉద్యోగాలు పీకేశారు. పేదవాడికి ఇంటి వద్దకే రేషన్ అందాలి అని చెప్పి 9,260 మందిని, దాదాపు 10,000 మందిని అగాల ఎండియు వెహికల్స్ ఇచ్చి వాళ్ళకు కూడా కడుపు నింపేటటువంటి కార్యక్రమం చేస్తూ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ అవేళ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందిని రిక్రూట్ చేస్తే
వాళ్ళ ఉద్యోగాలు కూడా పీకేసి వాళ్ళని కూడా రోడ్డు మీద తీసుకొచ్చేశారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఏపీ ఎండిసి కావచ్చు, అనేక శాఖల్లో దాదాపుగా 3.5-4 లక్షల మంది పైన వాలంటీర్లను తీసేస్తే కూడా, వాలంటీర్లను కలిపితే దగ్గర 4.5-5 లక్షల మంది పైన ఉంటారు. 4.5-5 లక్షల మంది యొక్క ఉద్యోగాల్ని పీకేసి వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్లో 10,000 మందిని ఇచ్చారు. ఏటా 75,000 మంది, దాదాపుగా 6 లక్షల మంది గ్రూప్ 2 ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ ఉన్నారు. ప్రతి ఏటా ఈ 6 లక్షల మందిలో 75,000 మంది వాళ్ళ యొక్క వయసు రీత్యానో లేకపోతే మరొక రీత్యానో ఎలిజిబిలిటీ క్రైటీరియా నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎన్నికల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి పెద్ద మనుషులు కేవలం అంటే 10,000 మందికి మాత్రమే నోటిఫికేషన్, అది కూడా సింగిల్ నోటిఫికేషన్ కాదు, 40 సార్లు నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్పి, వచ్చే అక్టోబర్ వరకు తీస్తాము అని చెప్పి కూడా అందులో చెప్పడం జరిగింది. ఈ రకంగా ఏదైతే ఎన్నికల్లో ఈ 3 రాజకీయ పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి రాజకీయంగా ప్రయోజనాలు పొందాలి, ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని ఆ తర్వాత ప్రజల్ని గాలి కొదిలేయచ్చు అనేటువంటి విధానంలో ఏదైతే వీళ్ళు చేశారో, ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేశంతో, ఆవేదనతో, కోపంతో ఈ ప్రభుత్వం మీద ఉన్నారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి. ఆవేళ ఒక చరిత్ర, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే దాదాపుగా 2019 నుంచి 24 మధ్యలో 6,31,000 మంది కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్లు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఇవాళ పాత్రికా సోదరులందరినీ కూడా మీరు కూడా ఒకసారి కావాల్సితే ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి, ఈ ప్రభుత్వాలు ఏర్పడిన నాటి నుంచి ఎంటైర్ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలోని కూడా